अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యక ఉపనిషత్తులో ప్రథమ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం వరకు మనం చెప్పుకున్నాము. ప్రథమ అధ్యాయంలో 6వ బ్రాహ్మణం, ఇది ఈ అధ్యాయానికి అంతిమ బ్రాహ్మణం. ఛఠా బ్రాహ్మణం అంటే 6వ బ్రాహ్మణం మనం చెప్పుకుందాం. ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో ఎవరికన్నా ఏమైనా సందేహం ఉంటే అడగండి. వ్యక్తిగత ఏదైనా విషయం ఉంటే అడగండి. అస్తు, ప్రకృతమనుసరామः. చూడండి, అథ ప్రథమోధ్యాయ షష్టమం బ్రాహ్మణం. ఓకేనా? మంత్రం వచ్చేసి ఇక్కడ త్రయం వా ఇదం నామ రూపం కర్మ తేషాం నామ్నాం వాగ్ ఇత్యేతద్ ఏషాం ఉక్తం అథో ఈ సర్వాణి నామాని ఉత్తిష్టంతి ఏతద్ ఏషాం సామ ఏతద్ హి సర్వైః నామభిః సమం ఏతద్ ఏషాం బ్రహ్మ ఏతద్ హి సర్వాణి నామాని బిభర్తి. త్రయం వా ఇదం, ఇక్కడ త్రయం అంటే మూడు. ఏంటివి? మూడు ఏమిటంటే నామము, రూపము, కర్మ. ఈ మూడు విశేషంగా చెప్పబడ్డాయన్నమాట. నామము, రూపము, కర్మము. తేషాం నామ్నాం అంటే ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో, రామము, రూపము, కర్మ, మూడు రూపాలు ఉన్నాయి కదా, మూడు నామాలు ఉన్నాయి కదా. తేషాం నామ్నం వాగ్, వీటి యొక్క మూడు రూపాలు ఏవైతే నామము, రూపం, కర్మ, తేషాం వీటికి నామ్నాం, వీటి యొక్క ఉచ్చారణ ఎలా వచ్చిందంటే వాగ్ ఇత్యేతద్. అంటే వాగ్ ఇత్యేతద్ ఏషాం ఉక్తం. అంటే ఉక్తం అంటే కారణం అట. అంటే ఈ మూడింటికి కారణం వాక్ అన్నమాట. ఏంటి? వాక్ అంట. వాక్ కారణంగా ఈ ఉత్పన్నమయ్యాయి. ఏవి? వాక్ ద్వారా మన నామాన్ని, అంటే నామం అంటే ఇక్కడ ఏదో ఒక వస్తువు యొక్క, ఒక పదార్థం యొక్క నామాన్ని చెప్పుకుంటామట, గుణకర్మ స్వభావాన్ని బట్టి. అలాగే దానికి ఒక వస్తువు, ఒక పదార్థం ఉన్నది, దానికి ఏదో ఒక రూపం ఉంటుంది. ఏంటి? ఏదో ఒక రూపం ఉంటుంది, ఒక ఆకారం ఉంటుంది, ఒక ఆకృతి ఉంటుంది అన్నమాట. అది రూపము. నామం ఉంటుంది, దానికి ఏదో ఒక రూపం ఉంటుంది. తర్వాత ఆ ఒక రూపమైన వస్తువు, పదార్థం ఉన్నట్టు ఏదో కర్మ జరుగుతుంది. ఆ వస్తువు ద్వారా, ఆ పదార్థంలో ఏదో కర్మ చేసుకుంటాం. ఆ పదార్థంతో, ఆ ద్రవ్యంతో ఏదో కర్మ చేస్తాం. అందుకే ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా ఉత్పన్నం? వాక్ ద్వారా ఉత్పన్నం అంటారు. ఏవి? నామము, రూపము, కర్మ. అందుకే తేషాం నామ్నాం, వీటి యొక్క నామాలు ఏవైతే ఉన్నాయో వాగ్ ఇత్యేతద్ ఏషాం ఉక్తం అంటే కారణం, వీటికి కారణము. అథో అందుకే సర్వాణి నామాన్ని ఉత్తిష్టని, దీని ద్వారానే చెప్పబడుతుంది. దీని ద్వారానే ఇవన్నీ విశేషంగా గ్రహించబడతాయి. ఏతద్ ఏషాం సామ దీన్నే, ఈ నామాన్ని, దీనికే సామాను కూడా పేరు అంట. ఏంటి? దీనికే సామాను కూడా పేరు పెట్టాం. సామ అంటే ఒక ఉత్కృష్టమైనటువంటి, దానికే ఇంకా సూక్ష్మంగా చెప్పామట. ఏతద్ ఏషాం సామ ఏతద్ హి సర్వైర్ నామభిః. అందుకే నామాలు ఏవైతే ఉన్నాయో అన్ని నామాలతో కలుస్తాయంట.
ఏతది సర్వై నామభి, అన్ని నామాలతో కూడా సమం, సమాన రూపంగా అంత కలిసిపోతాయి, అన్ని నామాలతో కలిసిపోతాయి. అంటే అంత వాక్కుతో, అంటే ఈ మూడు నామం రూపం కర్మ. ఇప్పుడు నామం వేరుగా ఉంటుంది, రూపం వేరుగా, కర్మ వేరుగా ఉంటాయా? మనం చెప్పుకున్నాం. ఒక వస్తువు దానికి ఏదో ఒక పేరు ఉంటుంది, దానికి ఒక ఆకారం ఉంటుంది, దాని ఒక కర్మ కూడా ఉంటుంది. ఈయన వేరు వేరుగా ఉంటాయా? అక్కడే ఉంటాయి. ఇవి సర్వేరు నామభి, అన్ని నామాలతో సమం అంటే సమానంగా ఉంటాయి, సమాన రూపంగా ఉంటాయి, భిన్న భిన్నంగా ఉంటాయి, అన్ని అందులో ఓతపోతమై ఉంటాయన్నమాట. ఏషాం బ్రహ్మ, దీన్య బ్రహ్మ అని కూడా అంటాం. ఏంటి? దీన్య బ్రహ్మ అంటాం. ఇప్పుడు ఒక వస్తువులో, ఒక పదార్థంలో దానికి ఒక నామకరణం ఉంది, పేరు ఉంది, నామవాచకం ఉంది, దాంట్లో రూపం ఉంది, దాంట్లోనే కర్మ కూడా ఉంది, దాంట్లో పదార్థంలో. ఓకేనా? అన్ని ఉన్నాయి, సమాహితంగా ఉన్నాయి. అందుకే దీన్నే సామ అని చెప్పుకున్నాం, దీన్నే బ్రహ్మ అని కూడా చెప్పారు ఇక్కడ. అందుకే ఏతద్ ఏషాం బ్రహ్మ, దీన్నే బ్రహ్మ అని కూడా చెప్పుకున్నాం. తది సర్వనామాన్ని బిభర్తి, ఎందుకంటే ఈ వాక్యే ఈ అన్ని నామాలను బిభర్తి ధారణ చేస్తుంది కాబట్టి, వాగిద్యమే వీటన్నిటిని బిభర్తి ధారణ చేస్తుంది కాబట్టి, దీన్ని గ్రహిస్తుంది కాబట్టి, అంటే ఓతప్రోతం అవుతుంది కాబట్టి అని చెప్పి ఇక్కడ ఈ 6వ బ్రాహ్మణంలో ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. ఓకేనా? ఇక్కడ దీన్ని మనం గమనించినట్లయితే, మనం ముందుగా 1వ బ్రాహ్మణంలో 4వ మంత్రం, ఈ అధ్యాయం 4వ బ్రాహ్మణంలో మనం 7వ మంత్రం చెప్పుకున్నాం. నామము, రూపము, కర్మ గురించి అక్కడ వర్ణన చెప్పుకున్నాం అంట. ఎక్కడ? 4వ బ్రాహ్మణంలో. మనకి ఎన్నో బ్రాహ్మణం ఇది? 6వ బ్రాహ్మణం. అంతకన్నా ముందు చెప్పిన 4వ బ్రాహ్మణంలో ఈ నామం గురించి, రూపం గురించి, కర్మ గురించి విశేషంగా చెప్పుకుంటూ వచ్చామండి. దీనికి కారణం ఇది, దీనికి కారణం ఇది అని చెప్పి లాస్ట్ శ్రద్ధ, కర్మ అట్లా వచ్చేసాయి అనమాట. అక్కడ విశేషంగా వర్ణన చెప్పుకున్నామట. 5వ బ్రాహ్మణంలో కూడా, 5వ బ్రాహ్మణంలో కూడా వాక్కు, మనసు, ప్రాణము. ఏంటి? వాక్కు, మనసు, ప్రాణము. అక్కడ ఆ రకం చెప్పుకున్నాం. వాక్కు, మనసు, ప్రాణము, పృథివీ, అంతరిక్షము, ద్యులోకము, దేవతలు, పితరులు, మనుషులు అని చెప్పుకున్నాం కదా. అంటే 3 రకాలు చెప్పుకున్నాం. వాక్కు, మనసు, ప్రాణము, ఈ మూడింటిని, అలాగే పృథివీ, అంతరిక్షము, ద్యులోకము, ఈ మూడింటిని, దేవో, పితర్, మనిషి, ఈ ముగ్గురిని ఇన్ త్రికోణ వర్ణన కియా హై. అంటే ఈ మూడింటిని మనం వర్ణన చెప్పుకున్నాం. ఇక్కడ 5వ బ్రాహ్మణంలో, ఇక్కడ మూడింటికి మనం అక్కడ విశేషంగా చెప్పుకున్నామట. ఇప్పుడు ఈ బ్రాహ్మణంలో, ఈ 6వ బ్రాహ్మణంలో నామము, రూపము, కర్మ, అలాగే వాక్కు, చక్షు, ఆత్మ, తర్వాత వాక్కు కూడా వస్తుంది, చక్షు కూడా వస్తుంది, ఆత్మ కూడా వస్తుంది అన్నమాట. అలాగే ఉక్త, సామ, బ్రహ్మ. ఏంటి? ఉక్త, సామ, బ్రహ్మ, ఈ 3 రకాలుగా వర్ణన చెప్పుకుంటామట. అక్కడ పైన 5వ బ్రాహ్మణం చెప్పుకున్నాము. వాక్కు, మనస్సు, ప్రాణం, ఈ 3. పృథివీ లోకము, పృథివీ, అంతరిక్షము, ద్యు, ఈ 3 లోకాలు. పృథివీ లోకము, అంతరిక్ష లోకం, ద్యులోకము, ఈ 3. దేవ్, పితర, మనుషు, ఈ 3. ఈ 3కి వర్ణం చెప్పుకున్నాం. ఇక్కడ అక్కడ 5వ బ్రాహ్మణం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అదే విధంగా నామము, రూపము, కర్మ గురించి చెప్పుకుంటాము. వాక్కు, చక్షు, ఆత్మ, ఉక్త, సామ, బ్రహ్మ, అలాగే 3 9. ఈ 3 గురించి వర్ణన చేస్తాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఈ సంసారంలో ఏవైతే ఉన్నాయో, ఏ పదార్థాలు అయితే ఉన్నాయో, ఏ ద్రవ్యాలు అయితే ఉన్నాయో, అవన్నీ కూడా నామంతో, రూపంతో, కర్మతో యుక్తమై ఉన్నాయి అని. వీటిలో అంటే ఈ 3లో ఇవన్నీ కూడా మనం చెప్పుకున్న నామ, రూప, కర్మ, వాక్, చక్షు, ఆత్మ, ఉక్త, సామ, బ్రహ్మ, ఈ 3లో అంతర్గతంలో వచ్చేస్తాయండి. ఈ సంసారంలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో ఇక్కడ మనం చెప్పుకున్న 3లో వచ్చేస్తాయంట. చేసి ఏదైనా వస్తువు మన కళ్ళతో చూస్తున్నాం అనుకోండి, ఏదైనా వస్తువు మన కళ్ళు చూస్తున్నాం అనుకోండి, కంటితో కనిపిస్తున్నాం అనుకోండి, అది వాటి యొక్క రూపం అనమాట. అంటే ఆ రూపాన్ని మనము చక్షుతో గ్రహిస్తున్నాం, దాంట్లో పూర్తిగా అంకితం చేసుకుంటున్నామట. అదే రూపాన్ని వాక్ ఏం చేస్తుంది? దాన్ని నామకరణంతో యుక్తం చేస్తున్నాం, నామంతో, నామవాసన యుక్తం చేస్తున్నామట. అంటే ఆ రూపం ఏదైతే ఉందో అది ఏదో ఒక నామంతో యుక్తమైంది, దానికంటే అతిరిక్తంగా ఏం లేదన్నమాట. ఏదైతే రూపం వాడు వస్తువు ఉందో ఏదో ఒక నామంతో యుక్తమైంది, అది ముఖ్యంగా అన్నమాట. కాబట్టి ఈ నామ రూపంలో ఏదైతే గతి ఉందో, ఏంటి? ఈ నామయుక్తమైన రూపం ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో, ఆ పదార్థం గతి ఉంటూ కర్మ ఉంటుంది కదా, అది ఆ గతి ఎవరు ఇచ్చడానికి? ఆత్మ ఇచ్చిందంట. ఏమిచ్చింది? ఇప్పుడు మన పిండం ఉంది, దీనికి ఒక పిండం అని చెప్పి, పిండంలో ఒక రూపం ఉంది, పిండానికి ఒక ఆకృతి విశేషం ఉంది, మనిషి రూపంలో ఆకృతి విశేషం. ఈ మనిషి రూపంలో ఉన్నటువంటి పిండానికి ఆకృతి విశేషం ఏదైతే ఉందో, దానికి గతి ఇచ్చేది మనలో ఉండే ఆత్మ. మనలో ఆత్మ ఉంది కాబట్టి మనం ఈ పిండంతో, అన్ని రకాల అవయవాలతో, అవయవాలతో పని చేసుకోగలుగుతున్నాం. అలాగే ప్రతి పదార్థంలో నామయుక్తమైన పదార్థము, దానికి ఏదో ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. ఆ పదార్థాలను మనం ఆత్మ యొక్క
ఆత్మ యొక్క చైతన్యాన్ని సంచాలనం చేసుకుంటున్నామా అంటే వాటికి గతినిచ్చేది ఆత్మ. ఏదైనా ఒక పదార్థానికి ఏదైనా జడ వస్తువు కూడా ఉన్న ఒక పదార్థం ఉన్న ఒక మనకు ఏదైనా భౌతిక పదార్థాలు ఏమన్నా అవి కర్త యొక్క సహాయం చేతనే గతిశీలం అవుతాయి. అలాగే మన పిండం కూడా ఆత్మారూపి కారణం చేతనే ఆత్మతత్వం చేతన గతిశీలంగా ఉంది. అంటే అన్నిటికీ కారణం ఆత్మ. బ్రహ్మాండంలో ఉండే పదార్థాల గతి, బ్రహ్మాండంలో ఉండే సూర్య చంద్ర గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి గతించదు ఆ పరమాత్మ అని. అందుకే వీటిని నామరూప కర్మతో యుక్తమే ఉన్నాయి. వాటన్నిటికీ రూపము నామం అనేది వీటి రెండింటికి గతించేది ఆత్మ అని చెప్పి చెప్పుకున్నామట. ఎందుకంటే ఈ పదార్థాలకు వాటికి ఒక జడ పదార్థానికి తన గతి ఉండదన్నమాట. జడ పదార్థం ఒక వస్తువు ఇక్కడ పెట్టామనుకోండి, ఏదైనా ఒక కర్త దాని వస్తువును మార్చనంత వరకు అది అక్కడే ఉంటుందన్నమాట. ఎందుకు దాంట్లో ఆ శక్తి ఆ గతి లేదన్నమాట. ఒక కర్త వచ్చి చైతన్య పదార్థం చైతన్యవంతుడైనటువంటి ఆ కర్త వచ్చేసి ఆ పదార్థాన్ని దూరంగా పెట్టినప్పుడు దగ్గర తీసుకెళ్ళినప్పుడు అది గతిశీలంగా ఉంటుందన్నమాట. అంటే గతినిచ్చేది ఆత్మ. ఆత్మతత్వంతోనే ఆ పదార్థం గతి వస్తుంది, స్వయం గతి ఉండదన్నమాట. అదే ఇక్కడ ఈ నామంలో రూపంలో కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి నామము రూపంతో యుక్తమైనటువంటి తత్వాన్ని ఒక ఆత్మతత్వం ద్వారానే అది గతిశీలం అవుతుంది అనే అభిప్రాయాన్ని ఇక్కడ వ్యక్తం చేయబడింది అన్నమాట. ఇక్కడ ఇంకా దీన్ని ఏం చెప్పానే, जितने भी नाम है उनका प्रकाश वाणी करती है. ఇకైతే సంస్థ ఎన్నైతే నామాలు ఉన్నాయో వాటికి ప్రకాశం, వాటిని అభివ్యక్తం చేసేది వాక్ అంట. వాక్కుతోని ప్రకాశింపబడుతుంది. వాణి ही सब नामों का उक्त है. ఎందుకు వాకింద్ర ఇక్కడ వాక్య అంటే వాకు ఇంద్రియమే అన్ని నామము రూపము కర్మను అంటే ఉత్పన్నం చేస్తుంది. ఎందుకు అన్నిటికీ మూడిటికి కారణం ఈ ఉక్తమే కారణం అనమాట. ఉక్తం అనమాట. ఉక్తం అంటే కారణం అనమాట. ఉక్త అంటే ఇక్కడ ఏం చెప్పాడు దాన్ని ఉఠున జిస్సే సబ్ నామ్ ఉఠతే. దేని ద్వారా అయితే ఈ సబ్ నామాలు ఉత్పన్నం ఉఠున అంటే ఉత్పన్నం అవుతాయో అంటే ప్రకాశిస్తాయో దాన్ని ఉక్తం అని చెప్పింది. దేని ద్వారా అంటే ఏ ఉక్త ద్వారా అయితే ఏ కారణం ద్వారా అయితే ప్రకాశిస్తాయో అని చెప్పి, అంటే ప్రకాశించే కారణం ఉక్త వాణి అనమాట. అంటే వాణి సబ్ నామం కా సామ హై. అందుకే వాక్య అన్ని నామాలకు సామం లాంటిది. ఓకేనా. సామక అంటే సమత, ఏకరూపత. అయితే ఏకరూపంగా చేస్తున్నాను. సామ అంటేనే సమానత, ఏకరూపం సామ అని చెప్పుకున్నామట. वाणी ही सब नामों में विषमता के स्थान में సమత ఏకత స్థాపిత కల్తీ. ఈ వాక్యం ఏం చేస్తుందంట, ఈ నామాల్లో విషమత ఉన్నప్పుడు కూడా విషమ స్థానంలో కూడా సమత్వాన్ని ఏకరూపాన్ని తీసుకొస్తుందంట. సామాన్య యొక్క పని ఏంటి, ఆ వాక్య సబ్ నామం విషమత ఉన్నప్పుడు కూడా సమానత ఏకత స్థాపితం చేస్తున్నామట. అందుకే ఈ వాక్కుని ఏం చెప్పినాం, అన్ని నామాలకు బ్రహ్మగా కూడా భావించాం. ఈ వాక్కునే అన్ని నామాలకు బ్రహ్మ కూడా భావించాం. అంటే వాస్తవంగా మన శరీరంలో ప్రతి ఇంద్రియం కూడా ఒక బ్రహ్మతో పోతుంది. అంటే బ్రహ్మ కారణంగా ఇవన్నీ గతిశీలంగా ఉంటాయి. మనం ఏ పదార్థం పట్టుకుంటే అక్కడ మనం ఆ తత్వాన్ని మనము ఉపాసన చేయవచ్చు. కానీ ఆ విధానం దాన్ని లోతుగా ప్రవేశించాలి. ఒక్కొక్క తత్వం స్థూలంగా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలన్నమాట. వని హి సబ్ నామం కా బ్రహ్మ హై. అర్థ బ్రహ్మ అంటే ఏంటి, అప్పుడు విశాలతామే ధారణ కరణ టికానా. అంటే బ్రహ్మ అంటే తన విశాలమైనటువంటి ప్రాంతంలో విశాలమైనటువంటి హృదయంలో అది స్థాపించుకోవడం, అంటే దాన్ని ధారణ చేసుకోవడం. విభరితం చెప్పుకున్నది ఇక్కడ మనం అన్నిటినీ నామరూప కర్మను తనలో ధారణ చేసుకోవడం, దాన్ని ఏకీభావం చేసుకోవడము. దాన్ని ఇక్కడ బ్రహ్మ అంటే విశాలతామే ధారణ కరణ అంటే వాటిని గ్రహించుకోవడం అనమాట. వాణి బ్రహ్మకి భాంతి. అందుకే ఈ వాక్య బ్రహ్మకు సమానంగా అన్ని నామాలను తనలో ధారణ చేసుకుంటున్నమాట. ఈ వాకింద్రము నామాన్ని రూపాన్ని కర్మను తనలో బ్రహ్మ ఏ విధంగా అన్నిటి సమాహితం చేసుకుంటాడో విలీనం చేసుకుంటాడో అలాగే ఈ వాక్ కూడా నామ రూపాన్ని వాక్కును నామరూప కర్మను సమాహితం విలీనం చేసుకుంటుంది. అందుకే నామాత్మక జగత్తుకో వాణి సోయేసే ఉటాతి. ఎందుకు నామాత్మక జగత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని నిద్రపోతున్నటువంటి జాగృతం చేస్తూ ఉంటున్నమాట. విషమత హోతే సమావస్థ లాతే. అంటే విషమత ఉన్నప్పుడు సమానావస్థను తీసుకొస్తూ ఉంటున్నమాట. అలాగే బ్రహ్మకు సమానంగా ధారణ చేస్తూ ఉంటుందని చెప్పి ఈ మంత్రాంశం యొక్క అంశాన్ని ఇక్కడ విశేషంగా ఇక్కడ మనం సంకేత రూపాలు చెప్పుకున్న ఇక్కడ ఉండేటువంటి భాషార్థము. కానీ ఇక్కడ సత్యవతి వేదాలంకారం ఆయన అంకని సూక్ష్మంగా విశదీకరించి చెప్పాడు అనమాట. అస్తు ఇక్కడ చూడు మనకి ఇక్కడ భాష ఎలా ఉందో అలాగే ఉంది. यह नाम रूप और कर्म तीन का समुदाय, ఈ మూడు का సముదాయం అన్నమాట. ఉన్ నామం కి వాణి ఉక్త్ అంటే కారణము. ఈ నామాలకు కారణం ఏంటి, వాక్ అని చెప్పుకున్నాం.
ఎందుకంటే సారే నామ్ ఇసీసే ఉత్పన్నం అవుతుంది. ఎందుకు ఈ నామాలను కూడా ఈ వాక్కు ద్వారా ఉత్పన్నం అవుతాయి కాబట్టి. ఇంకా సామ దీని ఇంకా సామం అని చెప్పుకున్నాం. సామ అంటే సమానత. ఇప్పుడు మా పైన చెప్పుకున్నాం. యహి సబ్ నామంకే సమానం. ఎందుకని నామాలకు సమానంగా ఉంటుంది కాబట్టి. యహ్ ఇన్కా బ్రహ్మ, అది ఇది ఈ వాక్యం వీటికి బ్రహ్మ అనమాట. ఈ నామరూప కర్మకు ఈ వాక్య బ్రహ్మ అనమాట. క్యోంకి ఏ సమస్త నామంకు ఎందుకు ఈ సమస్త నామను ధారణ చేస్తుంది కానీ వాక్యే ఈ సమస్త నామను తనలో ధారణ చేసుకుంటుంది కాబట్టి ఈ రకంగా దీన్నే బ్రహ్మ కింద చెప్పుకున్నామట. ఈ రకంగా ఈ మంత్రాంశం యొక్క అర్థాన్ని వ్యక్తం చేయబడింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నా అంటే రూపం గురించి చెప్పుకున్నాం. అక్కడ నామం గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రూపం గురించి చెప్పుకున్నాం. అథ రూపానం చక్షు ఇత్యేతద్ ఏషాం ఉక్తో ఏషాం ఉక్తం అథో హి సర్వాణి రూపాని ఉత్తిష్టంతి ఏతద్ ఏషాం సామ ఏతద్ధి సర్వైః రూపైః సమం ఏతద్ధి సర్వైః రూపైః సమం ఏతద్ ఏషాం బ్రహ్మ ఏతద్ధి సర్వాణి రూపాని బిభర్తి. సేమ్ అదే విధంగా అక్కడ నామం చెప్పుకున్నాం, ఇక్కడ రూపం చెప్పుకుంటున్నాం. అక్కడ నామం చెప్పుకున్నా ఇక్కడ కింద రూపం చెప్పు. సేమ్ అదే విధంగా ఇచ్చాడు. అటు రూపానాం చక్షు, సమస్త రూపాలకు చక్షు ఇత్యేత ఉక్తం కారణం. అంటే మన చక్షు ఇంద్రియం ద్వారా ఏవైతే సమస్త బ్రహ్మాండం భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఈ బ్రహ్మాండం యందు ఉన్నటువంటి పదార్థాలు ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి చూస్తానో వీటన్నిటికి కారణం ఏంటి? ఈ ఉక్త చక్షు ఇత్యేతద్ ఏషాం ఉక్తం అంటే వీటికి కారణము చక్షువే కారణం. చక్షువే వీటన్నిటిని గ్రహించుకుంటున్నాం. చక్షు వీటన్నిటిని అంటే ఈ రూపాలని గ్రహించడానికి ఆధారం ఏంటి? చక్షు ఇంద్రియం అనమాట. అందుకే ఉక్తం అని చెప్పినాం. ఎందుకంటే అతోహి సర్వాణి రూపాన్ని ఉత్తిష్ట, దీని ద్వారానే సమస్త రూపాలు ఉత్పన్నం అవుతాయి కాబట్టి. ఎందుకంటే ఈ చక్షు ఇంద్రియం ద్వారానే సమస్త రూపాల యొక్క ఆకృతి ఏదైతే ఉందో, సమస్త ద్రవ్యాల యొక్క పదార్థాల యొక్క ఆకృతి ఏదైతే ఉందో వాటిని ధారణ చేసుకుంటుంది, వాటిని గ్రహిస్తుంటూ ఉంది కాబట్టి. అందుకే ఏతద్ ఏషాం సామ, అందుకే దీన్ని సామాన్యం అంటే సమాన రూపంలో సమత్వ రూపంలో పెడుతుంది కాబట్టి. ఏతద్ ఏషాం సామ ఏతది సర్వై రూపై సమం, ఎందుకంటే ఈ రూపమే అన్ని రూపాలతో సమానంగా ఉంటుందన్నమాట. ఈ చక్షులు అన్ని రూపాలతో ఏకీభావంతో సమానంగా ఎలా ఉందో అలాగా సమాన రూపాలతో యుక్తం అవుతూ ఉంటుంది. అంటే ఏ రూపాలతో యుక్తం కాదు ఆ రూపంతో యుక్తం అవుతుంది ఏ నేత్రేంద్రియం అనమాట. అందుకే సామ ఏతది ఏషాం సామ ఏతది సర్వై రూపై సమం, అన్ని రూపాలతో సమానంగా ఉంటుంది. ఏతది ఏషాం బ్రహ్మ, ఇదే వీటన్నిటికి బ్రహ్మ అని చెప్పుకున్నాం. ఎందుకే అంటే ఈ చక్షువే వీటన్నిటికి బ్రహ్మ. సమస్త రూపాలు బ్రహ్మ ఇక్కడ. అంటే సమస్త రూపాలు చూడడానికి ఆధారం ముఖ్యమైనది కళ్ళే లేకపోతే చూడగలుగుతామా? ఈ ప్రపంచం చూడగలుగుతాం? చూడలేము. అందుకే ఈ రూపాల దృష్టికోణంలో చూసినట్లయితే వీటికి ఆధారము ఆ చక్షువు, కానీ చక్షుని బ్రహ్మగా భావించేసామట. చక్షు బ్రహ్మ, అందుకే ఏతది ఏషాం బ్రహ్మ అని చెప్పి చెప్పుకున్నాం. ఏతది సర్వాణి రూపాన్ని బిభర్తి, ఎందుకంటే ఈ కళ్ళే ఈ చక్షు ఇంద్రియమే ఆ సమస్త రూపాలను ధారణ చేసుకుంటుంది. మనం ఎప్పుడు ఏ విషయాన్ని స్మరించుకున్నా ఆ రూపం మన కంటికి కనిపిస్తుంది. అవన్నీ ఎక్కడున్నాయి? చక్షు ద్వారానే మనం గుర్తించి చూడగలుగుతాం అట. ఆ గతంలో మన చిన్నప్పుడు చూసిన ఆ దృశ్యాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఒకసారి మనసు స్మరించుకుంటే ఆ చక్షు ఇంద్రియమే వాటి యొక్క రూపాన్ని మళ్ళీ చూపిస్తుంది మొత్తం. అన్నిటి కదా గ్రహించేస్తున్నాం అట. అలాగా అందుకే అన్నిటికీ ఏతది ఏషాం బ్రహ్మ ఏతది సర్వాణి రూపాన్ని బిభర్తి, సమస్త రూపాలను ధారణ చేస్తుంది కాబట్టి, సమస్త రూపం గ్రహిస్తుంది కాబట్టి, సమస్త రూపాలకి అన్నిటికీ ఆధారభూతం కాబట్టి, సమస్త భూతాలను అన్నిటికీ ఏకీభావం చేసి సమాన రూపంలో మారుస్తుంది కాబట్టి. అందుకే దీన్నే బ్రహ్మగా భావించారు, దీన్నే సామగా భావించారు, దీన్నే అన్నిటికీ కారణంగా చెప్పుకున్నాం. సమస్త రూపాలకు కారణం, సమస్త రూపాలు విడుదల ఉత్పన్నం అవుతాయని చెప్పి చెప్పుకున్నాం. అందుకే సర్వాణి రూపాన్ని బిభర్తి అన్ని ధారణ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ అర్థం ఇచ్చారు. అప్పుడు రూపం కా అర్థాత్ ఆకారం కా వర్ణన కర్తే. ఇప్పుడు రూపాలను అంటే ఆ రూపం అంటే ఒక రూపాన్ని వస్తుంది, ఆకారం ఆకృతి విశేషం ఉంటుంది, పొడవుల్లం వెడల్పు ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఆకారం కా వర్ణన కర్తే, ఆకారాన్ని వర్ణనం చేసుకుంటున్నాం. ఏంటంటే నేత్ర ఇన్కా వక్త్ హే, నేత్రేంద్రియమే వీడికి కారణము. అంటే రూపాలు అన్నింటికీ కారణం. సమస్త రూపాలు బ్రహ్మాండం యందు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆధారం, అన్నిటికీ కారణం ఏంటి? ఈ నేత్రేంద్రియమే. నేత్రేంద్రియమే వీటన్నిటిని ఉత్పత్తి చేస్తుంది, అంటే వాటన్నిటిని గ్రహిస్తుంది అన్నమాట. వాటన్నిటిని అట్లాగే మనసులో పెట్టుకుంటుంది అన్నమాట. అంటే మనసులో కదా చక్షుంద్రియమే దాన్ని ఆ రకంగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. క్యోంకి ఎందుకంటే ఇసి సే సారే రూప ఉత్పన్న హోతే హే, ఎందుకంటే ఇవన్నీ సమస్త రూపాలు ఏవైతే ఉన్నాయో ఈ నేత్రేంద్రియం ద్వారానే ఉత్పన్నం అవుతాయి. నేత్రేంద్రియం వీటిని గ్రహిస్తూ ఉంటుంది. నేత్రేంద్రియమే ఎప్పుడు కావాలంటే అదే రూపంలో చూపిస్తూ ఉంటుంది. అందుకే ఇంకా సామ హే, అందుకే దీన్ని సామం అని చెప్పుకున్నాము.
క్యోంకి ఎందుకంటే ఇక సమస్త రూపంకే బరాబర్ సమ్ హై. సమస్త రూపాలు సమానంగా సమాన భావంతో ఏకీభావంతో యుక్తమే ఉంటుంది, అందుకే సమ అని చెప్పుకున్నాం అనమాట. యహ్ ఇన్కా బ్రహ్మ హై, అందుకే ఈ నేత్రమే వీటన్నిటికీ బ్రహ్మగా, సమస్త రూపాలన్నిటికీ బ్రహ్మగా భావించామన్నమాట. ఎందుకంటే అన్నిటికీ చూపించేది ఏమంట, ఆ అన్ని రకాలుగా పదార్థాలను గ్రహించేది ఇదే కాబట్టి బ్రహ్మతో పోల్చి చెప్పుకున్నాడు. అంటే ఆ రకంగా పోల్చి చెప్పుకుంటున్నామంట, అన్నిటికీ ఆధారము బ్రహ్మగా చెప్పుకున్నాడు. యహ్ ఇన్కా బ్రహ్మ హై క్యోంకి ఎందుకంటే యహి సమస్త రూపంకో ధారణ కర్తా హై. ఎందుకంటే ఈ నేత్రనేమో సమస్త రూపాలను ధారణ చేస్తుంది. ఏవైనా చిన్న బాల్య కాలం నాటి మనకి స్మరణ ఉన్నంత వరకు ఏవి చూసుకున్నా ఆ సమస్త రూపాలు మన కంటికి అలాగే మొత్తం టీవీలా కనిపిస్తాయండి. మొత్తం దృశ్యం కనిపిస్తుంది మనకు, ఏదనుకుంటే అది ఆ దృశ్య జగత్ అంతా మొత్తం కనిపిస్తుంది కంటికి పూర్తిగా. అలాగే ఒక సినిమా చూపిస్తున్నమాట, ఒక రకమైనటువంటి దృశ్యాన్ని చూపిస్తున్నమాట. అందుకే ఇక్కడ అన్నిటికీ ఆధారము రూపం అని చెప్పుకున్నాం. సమస్త రూపాలను ఉత్పన్నం చేస్తుంది కాబట్టి, సమస్త రూపాలను ఏకీభావం చేస్తుంది కాబట్టి సమం అని చెప్పుకున్నాం. అందుకే వీటన్నిటికీ కారణం బ్రహ్మగా పోల్చి చెప్పుకున్నాము అనేది ఇక్కడ 2వ అంశంలో చెప్పబడింది. ఇదే విషయాన్ని ఇంకా దీన్ని విశదీకరించి చెప్పారు. జితనే రూపై ఈ సంసారంలో ఉనకా ప్రకాశ్ చక్షు కర్తా హై, వాటికి ప్రకాశం చక్షు చేస్తుందంట. చక్షు హి సబ్ రూపం కా ఉక్త హై, ఈ చక్షు అన్ని రూపాలకు కారణము. ఉక్త అంటే ఉఠన, జిస్సే సబ్ రూప్ ఉఠతే హై అంటే ప్రకాశ్ పాతే హై, అంటే దేని కారణంగా ఏ చక్షు ద్వారా ఇవన్నీ ప్రకాశింపబడతాయి అంటే ఇవన్నీ ఉత్పన్నమవుతాయి, ప్రకాశింపబడతాయి. చక్షు సబ్ రూపం కా సామ, చక్షు అన్ని రూపాలకు సామ అని చెప్పుకున్నాం. సామ అంటే సమత ఏకత, అంటే సమాన రూపత ఏకత తీసుకొస్తుంది కాబట్టి చక్షు సబ్ రూపం విషమతాకే స్థాన్ని సమత ఏకత స్థాపిత కర్తా హై. ఎందుకంటే ఈ చక్షువే సబ్ రూపం అన్ని రూపాల్లో విషమతాకే స్థానంలో సమాన రూపతను సమానమైన తత్వాన్ని ఏకతను స్థాపితం చేస్తున్నమాట. విషమత స్థానంలో కూడా సమానత ఏకతని తీసుకొస్తుంది, ఏకతను స్థాపితం చేస్తుంది. చక్షు సబ్ రూపం కా బ్రహ్మ, అందుకే ఈ చక్షువే అన్ని రూపాలకు బ్రహ్మ అని చెప్పుకున్నాము. బ్రహ్మ అంటే ఇక్కడ అప్పుడు విశాలతమే ధారణ కరణ, అంటే ఆ చక్షుమే బ్రహ్మతో పోల్చుకున్నాం కాబట్టి అన్నింటినీ వాటిలో అన్ని రూపాలు వాటిలో ధారణ చేసుకుంటాడు. ఈ విధంగా పరమాత్మ అన్నింటిని ధారణ చేసుకుంటాడో అలాగే ఈ చక్షు కూడా సమస్త రూపాలను వాటిలో ధారణ చేసుకుంటుంది. ఈ రూపాత్మక జగత్తుకు చక్షు సోయేసి ఉఠాతా హై, అందుకే రూపాత్మక జగత్ ఏదైతే ఉందో, రూపవాన్ దృశ్యం జగత్తు బ్రహ్మాండం ఏదైతే ఉందో వాటిని చక్షు సోయేసి ఉంటారు, వాటిని ఆ నిద్రపోతున్న వాటిని ఈ కళ్ళ ద్వారా అవి జాగృతం చేస్తుంది, వాటిని లేపుతుంది అనమాట. ఉస్మే విషమత హోతే హుయే భీ సమావస్థ లాతా హై, వాటిని విషమత ఉన్నప్పుడు కూడా వాటి సమాన అవస్థలోకి తీసుకొస్తూ ఉంటుంది అనమాట. అవును ఉసే బ్రహ్మకి ధారణ కలిసి, అందుకే బ్రహ్మకి సమానంగా వీటిని ధారణ చేస్తుంది అని చెప్పి కూడా ఇక్కడ ఈ అంశంలో చెప్పబడింది. అందుకే ఈ రకంగా మనం రూపానికి అన్నిటికీ ఆధారం చక్షు ఇంద్రియం బ్రహ్మతో పోల్చుకున్నాం. ఇక్కడ ఈ 2వ అంశం మనం చూసాం. అలాగే 3వ అంశం ఏమంటున్నానంటే ఇక్కడ చూడండి, అథ కర్మణ ఆత్మ ఇత్యేతద్ ఏషాం ఉక్తం అతో హి సర్వాణి కర్మాణి ఉత్తిష్టంతి ఏతద్ ఏషాం సామ ఏతద్ది సర్వై కర్మభిః సమం, అన్ని ఒకే రకంగా వచ్చాయి మంత్రాలని కూడా. ఏతద్ది సర్వై కర్మభిః సామ, అక్కడ ఆ రూపాలతో సమానంగా ఉంది చెప్పినాం, అంతకుముందు వాక్కుతో సమానంగా ఉంది చెప్పుకున్నాం, ఇక్కడ కర్మతో సమానంగా ఉంది. సర్వై కర్మభిః సమం ఏతద్ ఏషాం బ్రహ్మ ఏతద్ధి సర్వాణి కర్మాణి బిభర్తి తద్ ఏతద్ త్రయం సద్ ఏకం అయం ఆత్మో ఏకః సన్ ఏతత్త్రయం తద్ ఏతద్ అమృతం సత్యేన ఛన్నం ప్రాణో వా అమృతం నామరూపే సత్యం తాభ్యాం అయం ప్రాణశ్చన్నః ఇక్కడ అంతిమంతం ఏమంటుందంటే, అథ కర్మాణం సమస్త కర్మలకు ఆత్మ అంటే సమస్త కర్మలకు ఆత్మ అంటే జీవాత్మ, సమస్త కర్మాణం ఆత్మ, సమస్త కర్మలకు అన్నిటికీ ఆధారం ఏంటి ఆత్మ అని చెప్పుకున్నాం. అథ కర్మాణం ఆత్మ, సమస్త కర్మలు కూడా ఆత్మ అంటే జీవాత్మ అంటే శరీరం, ఈ శరీరం తీర్థం జీవాత్మ, ఈ శరీరం ఇది ఏతద్ ఏషాం ఉక్తం,
అంటే ఆత్మే కారణం, ఈ శరీరమే కారణం. సమస్త కర్మలు ఎప్పుడు ఈ శరీరం ఉంటేనే మనం కర్మలు చేయగలుగుతాం. శరీరమే లేకపోతే కర్మలు చేయగలుగుతామా? చేయలేం. అందుకే ఇక్కడ ఆత్మ అని చెప్పుకున్నాం. ఇది ఏతద్ ఏషాం ఉక్తం. ఎందుకంటే ఈ మూల ఉపాదాన కారణం, సాధనం అంట. శరీరమే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అంటే ధర్మపూర్వక కర్మానుష్ఠానం చేయాలంటే ఈ శరీరం అనేది మాధ్యమం, శరీరం అనేది ఆధారభూతంగా ఉంటుందన్నమాట. అందుకే కారణభూతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం సమస్త కర్మలు చేయడానికి ఈ ఆత్మ అంటే ఈ శరీరంతో యుక్తమైన ఆత్మ కారణం, అంటే శరీరము కారణం అని చెప్పి చెప్పుకుంటున్నామంట. అతహ హి, ఎందుకంటే అతహ హి, ఎందుకంటే ఇక్కడ సర్వాణి కర్మాణి ఉత్తిష్టంతి, లేదా సమస్త కర్మలు కూడా ప్రేరేపించబడతాయి. అంటే సమస్త కర్మలు దీని ద్వారా ఉత్పన్నం అవుతాయి అన్నమాట. ఆత్మ సంకల్పం చేసినప్పుడే శరీరం ద్వారా మనం ఏం క్రియాకలాపాలు చేస్తాం. ఆత్మ సంకల్పం చేస్తుంది. ఆత్మ సంకల్పం చేసినప్పుడు శరీరం ఆ రకంగా ప్రేరేపించబడి ఆ కర్మానుష్ఠాన్ని చేస్తుందన్నమాట. అందుకే సర్వాణి కర్మాణి ఉత్తిష్టంతి ఏతద్ ఏషాం సామ. అందుకే దీన్ని ఆత్మకి ఈ కర్మలకి సామగా చెప్పుకున్నాం. సామ్యావస్థను స్థాపితం చేస్తుంది, సమానతను ఏకతను స్థాపితం చేస్తుంది. కాబట్టి వాటిలో ఆ కర్మను సమాన స్థితిలో స్థాపితం చేస్తుంది కాబట్టి సామ అని చెప్పి చెప్పుకున్నాం. ఏతది సర్వై కర్మభి సమం. అవే అంతేకాకుండా ఈ సమస్త కర్మలకు సమస్త చేష్టలు ఏవైతే ఉన్నాయో వాటికి సమానంగా ఉంటుంది, అంటే వెంట ఉంటుంది, అంటే ఆ కర్మలతో ఓతప్రోతమై ఉంటుంది. అందుకే సర్వై కర్మభి సమం, సమస్త కర్మలతో ఓతప్రోతమై ఉంటుంది, సమాన భావంతో ఏకీభావం అవుతుంది. అందుకే ఏతది ఏషాం బ్రహ్మ. అందుకే దీన్ని బ్రహ్మ అని చెప్పుకున్నామట. ఏతది ఏషాం బ్రహ్మ, ఇది దీనికి బ్రహ్మ రూపంలో చెప్పుకున్నాము. అందుకే ఈ సమస్త కర్మలకు ఆధారము ఆత్మ, అంటే శరీరము. శరీరాన్ని ఆత్మగా భావించి శరీరానికి బ్రహ్మగా భావించేసి, అంటే ఆ సందర్భాన్ని బట్టి, ఏ సందర్భంలో ఎలా ప్రకటన బట్టి ఇక్కడ ఆ తులనాత్మక దృష్టిలో ఇక్కడ శరీరాన్ని బ్రహ్మగా భావించారు. శరీరం అంటే జడవస్తువు. ఇప్పుడు జడవస్తువు బ్రహ్మ చెప్పడం ఏంటనే కాదు, అంటే ఈ కర్మల దృష్టిలో మనకు కర్మలు చేయడానికి ఆధారం శరీరం కాబట్టి శరీరాన్ని బ్రహ్మగా భావించాం. ఓకేనా? ఆ రకంగా ఇక్కడ పోల్చి చెప్పుకున్నామట. అందుకే ఏతది ఏషాం బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఏతది సర్వాణి కర్మాన్ని విభర్తి. ఎందుకంటే ఈ సమస్త కర్మాన్ని బ్రహ్మరూప ఆత్మనే బ్రహ్మకు సమానంగా ఈ శరీరమే సమస్త కర్మలను ధారణ చేస్తుంది, సమస్త కర్మలను పాలిస్తుంది, పోషిస్తుంది, అన్ని రకాలుగా కర్మలు చేస్తుంది. శరీరం ఉంటే అన్ని కర్మలు చేయగలుగుతుంది. అన్ని రకాలుగా మన ముక్తిని పొందడం చేయాలని కూడా మన శరీరం రూపే మాధ్యమంతో మనం నిష్కామ కర్మలు చేసి మనం మోక్షాన్ని పొందగలుగుతామట, పరమాత్మని సాక్షాత్కరం చేసుకుంటాం. అంటే ఆ పరమాత్మని సాక్షాత్కారం చేయడానికి ఈ అత్యంత అమూల్యమైన సాధనం, ఈ శరీర రూపీ సాధనం మనకు అత్యంత అనివార్యం. అందుకే దీన్ని బాగా చూసుకోవాలన్నమాట. అందుకే ముందుగా ఆత్మిక ఉన్నతి అని చెప్పుకున్నాం, ముందుగా శారీరక ఉన్నతి అని చెప్పుకున్నాం, తర్వాత ఆత్మిక ఉన్నతి, తర్వాత సామాజిక ఉన్నతి. ముందు మన శారీరక ఉన్నతి చేసుకోవాలి. ముందు మన శరీరం ఆరోగ్యవంతంగా పుష్టంగా హృష్టంగా ఉన్నట్లయితే మన ఆత్మ కళ్యాణం చేసుకోగలుగుతాం. మన శరీరం అనారోగ్యంగా ఉంటేనే మనం ఆత్మ కళ్యాణం చేసుకోగలుగుతాం, ఏ కర్మలు చేయలేం. అందుకే శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అంటే సమస్త ధర్మ కర్మానుష్ఠానం చేయాలంటే శరీరం ముందు ఉండాలి. అందుకే ఆరోగ్యం మన ముందు ఉండాలి. ఆరోగ్యం లేకపోతే మనం ఏ కర్మలు చేయలేం. మన దగ్గర బుద్ధి ఉంది, ఐశ్వర్యం ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి, ఏం చేయగలుగుతాం? శరీరం సహకరించకపోతేనా ఏం చేయలేం. మనం చూసాం కదా, ఒక వైజ్ఞానికుడు చాలా మంచంలో ఉండేవాడు, అన్ని మంచి ఒక వైజ్ఞానిక చనిపోయాడు కదా ఈ మధ్యనే. అంత శరీరం సహకరించలేదు, బుద్ధి ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, కానీ అన్ని ఊరికే వాళ్ళు విచారం చేసి సైంటిస్ట్ చెప్పేవాళ్ళు. ఆయన ఏదో మీరు పేరు తెలిసి ఉంటుంది, మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. నేను ఎవరికి చెప్తున్నాను, అతను శరీరం సహకరించాడు, మొత్తం మనసులో ఉంటూ అన్ని కూడా ఆ సైంటిస్ట్ అన్ని ఉన్నతమైన విచారాలను ఆయనకు వ్యక్తం చేసేవాళ్ళు. వాళ్ళు రాసి నోట్ చేసుకునే వాళ్ళు అన్నమాట. ఫిజిసిస్ట్ అనుకుంటా కదండి ఆయన. చిన్న శరీరంతో కుర్చీలో కూర్చొని కంప్యూటర్ మాట్లాడుతూ ఉంటారు. అవును, అతను మంచి ఫిజిసిస్ట్. అవును, ఫిజిక్స్ నేర్చుకున్నారు, సైంటిస్ట్. అవును, మొన్న మధ్య చనిపోయారు. పేరు చెప్తాను, అలాగా మనకి శరీరం లేకపోతేనే మనం ఏం చేసుకోలేమంట. శరీరం అనేది అత్యంత అనివార్యం. ఇంకా లేకపోతే ఆయన అలకసాగి ఎంత పని చేసేవాడు, ఎంత పని చేసి ఉండేవాడు. కానీ ఆ శరీరం సహకరించలేదు, ఏదో మనోగత భావాలను కొంతవరకు ఆయన అందించగలిగామట, మాట్లాడక కొంచెం చెప్పగలిగామట. కాబట్టి అందుకే దీన్ని బ్రహ్మతో పోల్చుకున్నామట. అందుకే మనకి ఇది ముందుగా శారీరక ఉన్నతి ఉండాలి. అందుకే మనం ప్రతి నిత్యం మనకు ఇది అనాగతం హేయం దుఃఖం అని మహర్షి పతంజలి అంటామట. అంటే దుఃఖం వచ్చింది ఏదైతే వచ్చిందన్నమాట, శారీరక దుఃఖం అయితే ముందు ప్రారంభాలు ఏవచ్చే వచ్చాయి, కానీ ఇప్పుడు రాబోయే దుఃఖాన్ని రాకుండా ఉండడం కోసం అనాగతం హేయం దుఃఖం, అంటే రాబోయే దుఃఖం ఏదైతే ఉందో అది హేయం, దూరంగా ఉంచుకోవడం కొరకు మనం కర్మానుష్ఠానం చేయాలి. అంటే ప్రతి నిత్యం
వ్యాయామం చేసుకుంటున్నాను అనమాట, యోగా చేసుకుంటున్నాను అనమాట. చేసుకోవడం వల్ల మన శరీరం అనేది ఆ రాబోయే దుఃఖాన్ని, రాబోయే సమస్యలన్నిటి ఎదుర్కొనే శక్తి సామర్థ్యం, మనలో రోగ ప్రతిరోధక క్షమత అనేది మన శరీరం యందు ఉంటుందన్నమాట. మన శరీరంలో ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉత్పన్నం అవుతుంది. అందుకే ప్రతి నిత్యం మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నమాట. ఎందుకు శరీరంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మనసు స్థిరంగా ఉంటుంది. మనసు శరీరం ఆరోగ్యంగా లేకపోతే మనసు కూడా అస్తవ్యస్తం అవుతుంది అన్నమాట. కూర్చోలేము, ఏం చదవాలని చదువుకోలేము, తలనొప్పిగా ఉంది, ఇంకేదైనా అన్ని రకాలుగా ఏదైనా శరీరం నొప్పులతో బాధపడుతున్నాం. అప్పుడు మనం ఏం చేయాలన్నా ఇష్టం ఉన్నా, కోరిక ఉన్నా, సంకల్పం ఉన్నా ఏమి చేయాలి, అలాగే ఉండిపోతాం. అందుకే రాబోయే దుఃఖాన్ని భవిష్యత్తులో చూసుకొని మనం నిరంతరంగా నడుస్తూ వెళ్తూనే మనం ఆ జీవనం సమాప్తం చేయాలి. ఆ రకంగా ఉండాలంటే నిత్య నైరంతరికంగా మనము మన శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం శారీరక ఉన్నతి అనేది అత్యంత అనివార్యమైనటువంటి స్థితి, అత్యంత అనివార్యమైనటువంటి కారణం అనమాట. కాబట్టి ముందుగా మనం ప్రతి నిత్యము మన శరీరం ఆరోగ్యం కొరకు లేవగానే ముందు కొంచెం శరీరానికి రక్షణ కొరకు మనకు ఒక అర్ధగంట సమయం ఇచ్చేసి ప్రతి నిత్యం రోజు వాకింగ్ చేయడం, లేదా రన్నింగ్ చేయడం, లేదంటే చిన్న చిన్న మనం క్రియాకలాపాలు ఏమైనా చేసిన చేతులు కాళ్ళు బాగా మనం యోగా చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మన రక్త సరఫరా అనేది, రక్త ప్రసారం అనేది బాగా జరుగుతుందన్నమాట. రక్త ప్రసారం బాగా జరిగినప్పుడు ఏమవుతుంది, అన్ని అవన్నీ సక్రమంగా పనిచేస్తాయన్నమాట. లేదా అవన్నీ శైథిల్యం అవుతాయన్నమాట. ఇప్పుడు ఏదో అంటారు కదా, నదులు ప్రవహిస్తూ ఉంటే బాగుంటూ ఉంటాయి, యోగి తిరుగుతూ ఉంటే బాగుంటాడు అన్నమాట, లేకపోతే అక్కడ మాలిన్యం వచ్చేస్తుంది అన్నమాట. అలాగే మన శరీరంలో కూడా రక్త సరఫరా, మన నాడులు, అనేక నాడులు 72 కరోడ్ నాడియా అని చెప్పి మనం ప్రారంభంలో ఉపయోగించి చెప్తున్నామాట. మన హృదయ ప్రదేశం నుంచి 72,000 కోట్ల నాడులు ఉన్నాయన్నమాట. అంత సూక్ష్మ పతలాగా, దారంలాగా, పోగుల్లాగా ఉంటాయన్నమాట. అది మీకు చెప్తూ ఉంటారు, అనేక నాడులు ఉన్నాయని చెప్పి. ఆ రక్త వాహనం నుంచి రక్తం అన్నిటికీ పంపు చేస్తూ ఉంటుంది. గుండె కొట్టుకుంటుంది, డబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంటుంది. అది అన్నిటికీ పుష్ చేస్తూ ఉంటుంది, అన్ని రక్తానికి మన బాడీ మొత్తానికి పంపిస్తూ ఉంటున్నాడు, శుద్ధం చేసి రక్తాన్ని అంతా కూడా. అవన్నీ వెళ్ళాలంటే ఏంటి, దానికి అవరుద్ధం ఉండకూడదు. అవరుద్ధం ఉండకూడదు అంటే దానికి మనం ఎల్లప్పుడూ సక్రియంగా ఉంచే విధంగా మన శరీరం యొక్క అవయవాలను ఆడిస్తూ ఉండాలన్నమాట. అంటే దానికి కావాల్సిన పరిశ్రమ అనేది మనం చేయాలన్నమాట. అలా కూర్చొని ఇప్పుడు అన్నిటికీ అర్థం, అన్ని ఏం చేసినా కుర్చీలో కూర్చొని చేస్తున్నామట. తింటున్నాం, టీవీ చూసుకుంటే కుర్చీలో కూర్చొని తినేస్తున్నాము, పడుకొని తింటున్నాము, లేకపోతే తినగానే పడుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుంది, అవి తినేటువంటి అంటే అది ఆమాసం ఏర్పడి, అంటే అపక్వం ఏర్పడి మనకు లేనిపోయిన జబ్బులు, లేనిపోయిన షుగర్లు, బీపీలు, క్యాన్సర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి మనం ఏ పని చేస్తున్నా, ఆ పని చేసేటప్పుడైనా కూడా, తాగేటప్పుడైనా, ఎప్పుడు ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మలు ఏమైనా తాగినట్లయితే అది మనకు శరీరంలో అది పూర్తిగా కలిసిపోతుంది, ఓతపోతం కావాలి. మనం తిన్న జల పదార్థం కూడా, నీరు కూడా ఎలా మనలో అది ఒక అన్నిటికీ ఆధారం నీరు అనమాట. మనం తిన్న ఆహార పదార్థం కూడా అన్నిటికీ ఒక డైజెషన్ చేసేదంతా నీరు అనమాట. అది కూడా సరైన సక్రమమైన టైంకి తీసుకోకపోతే ఏమవుతుంటే అపక్వం చేస్తున్నాం అన్నమాట. బాగా తినేసా మనం, టైంకి 1 గంట వరకు నీళ్ళు తాగలేమనుకోండి, ఏమవుతుంది, అలాగే శుష్కించిపోతున్నాం అంట, అలాగే ఉండిపోతున్నాం అంట. మనం చేసిన పదార్థాన్ని కలుపుతున్నాం అంటే అక్కడ నీళ్ళు అనేది అత్యంత ఆవశ్యకం అనమాట. అది సరైన సమయానికి మనం నీళ్ళు ఇవ్వకపోతే ఏమవుతుంటే అదంతా అలాగే ముద్దలా కట్టుకోబోతున్నా అంట. అందుకే అపెండిక్స్ అని చెప్పి, లేదంటే రాళ్ళు పడ్డాయి అంటారు కదా, ప్రేగుల్లో రాళ్ళు ఉన్నాయని చెప్పి, ఏదో 1Mకి 2M ఉందని చెప్పి మనం చెప్తే ఆపరేషన్ చేసి తీస్తూ ఉంటది అనమాట, రకరకాలుగా. ఇవన్నీ ఏంటి, ఆ మలబద్ధకం ఏర్పడడం వల్ల కఠోరంగా రాళ్ళు ఏర్పడిపడి ఇవన్నీ ఒక రాయిలా గట్టి ఇదైపోతాయి అన్నమాట. కాబట్టి మన శరీరం ఎల్లప్పుడూ, అందుకే ఆరోగ్యమైన వ్యక్తి ఏదంటే సమయానికి అయితే ఆకలి వేస్తుందో, సమయానికి నిద్ర వస్తుందో, సమయానికి మల విసర్జన జరుగుతుందో, అంటే మనం తిన్న ఆహార పదార్థాలు డస్ట్ ఏదైతే ఉందంతా వెళ్ళిపోవాలన్నమాట. ఈ 3 క్రియాకలాపాలు ఎవరికి నిరంతరం జరుగుతున్నాయో అటువంటి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడన్నమాట. ఎందుకంటే మనం తిన్న ఆహార పదార్థం డస్ట్ అంతా ఏదైతే ఉందో వెళ్ళిపోయిందో అనుకోండి, పొద్దున్నే కడుపు క్లీన్ చేసుకున్నాం, ఎటువంటి సమస్య ఉండదు అనమాట. అవి చాలా మంది మలబద్ధకం ఏర్పడి అలాగే ఉంటుందన్నమాట. ఆ గ్యాస్ ట్రబుల్ అని చెప్పి నానాక తింటూ ఉంటాం, పక్కువ అయినా కూడా తింటుంటాం, పైన వేస్తూనే ఉంటాం. అవన్నీ కూడా మనం తెలియకుండా ఆహార పదార్థం ఏం తీసుకోవాలి, ఏం తెలియకుండా మనం అన్ని తినేస్తుంటాం, బాధపడుతుంటాం. ఆ పై నిన్న ట్యాబ్లెట్ చేసిన ఏమవుతుంది, దాన్ని అదిగించుకోవడానికి ఏం కాదు, దానివల్ల ఇంకా శరీరం స్థూలంగా కావడం, లేదంటే ఇంకా భిన్న సైడ్ ఎఫెక్ట్స్ రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు ఇవన్నీ ఉండాలంటే పొద్దున్న లేచి అనివార్యంగా ఖచ్చితంగా చేసుకోవాలి. మన శరీరం బాగుండడం కోసం, 100 ఏళ్ల జీవితం కోసం మనం ఒక అర్ధగంట, 2 నిమిషాలు మన సమయం ఇవ్వకపోతే ఎట్లా? ఖచ్చితంగా ఇచ్చినట్లయితే మనం ఆరోగ్యంగా ఉంటే మనసు ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆరోగ్యంగా ఉంటే మన బుద్ధి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. సమస్త ఎప్పుడు ఎక్కడ ఏ రకమైన పనులు చేసుకుని ఆ పని చేసుకోగలుగుతాం. బుద్ధి భ్రష్టమైనప్పుడు, అంటే శరీరము అనారోగ్యంగా ఉన్నప్పుడు మనసు కూడా అస్తవ్యస్తం అయిపోతుంది, మనం తీసుకునే నిర్ణయాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. అప్పుడు అన్ని
ఇటు అటు అయిపోతుంది, తారుమారు అయిపోతుంది. ఒకటి మారిపోయిందా అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి. కాబట్టి మన శరీరం ముందుగా శారీరక ఉన్నతి, తర్వాత ఆత్మిక ఉన్నతి, తర్వాత సామాజిక ఉన్నతి చేయాలి. 3 స్థానాలు పెట్టారు. మనం ముందుగా ఆరోగ్యం సరిగా లేదు, ఆత్మిక కళ్యాణం లేదు, ఆత్మ జ్ఞానం లేదు, నేను సమాజం కళ్యాణం చేస్తా అంటే ఏం చేయగలుగుతాం? ఏం చేయలేం. కాబట్టి ముందు శారీరక ఉన్నతి, ఆత్మిక ఉన్నతి, తర్వాత సామాజిక ఉన్నతి. మన దగ్గర ఏదైనా ఉంటే మనం ఇవ్వగలుగుతాం అంట. కానీ మనం సమాజం గురించి ఆలోచించకూడదు, అంటే ఆలోచించకూడదు ఇప్పుడు చేయగలం. ముందు మన దగ్గర ఉన్నతి ఉంటే, మన దగ్గర ఉంటేనే అసలు ఇవ్వగలుగుతాం. మన దగ్గర ఏం లేకపోతే ఏం ఇవ్వగలుగుతాం? కానీ ముందు మనం సామర్థ్యాన్ని పెంచుకోవాలి. సామర్థ్యం పెంచుకుని ఇతరులకు ఇవన్నీ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఫస్ట్ సందర్భాన్ని బట్టి మీకు వ్యక్తం చేశాను. కానీ సర్వై కర్మభి సమం ఏతదేశం బ్రహ్మ ఏతది సర్వాణి కర్మాన్ని విభజించి. ఎందుకంటే సమస్త కర్మలను ఈ శరీరం ధారణ చేస్తుంది, కానీ శరీరం అత్యంత ముఖ్యమైనది. అందుకే బ్రహ్మతో పోల్చి చెప్పుకున్నాం. దీన్ని బాగా చూసుకునే దాయిత్వం బండి. పరమాత్మ ఒక బండి ఇచ్చి పంపించి ఆ బండిని అంతా సక్రమంగా చూసుకుంటే ఎన్నెళ్ళు ఎక్కువగా పనిచేస్తుంది. బాగా తుడుచుకుంటూ దాన్ని బాగా క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి ఏదో భౌతిక యంత్రాలు, యానాలు, బండ్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు బాగా ఉంటాయో మనం సక్రమంగా తీసుకుంటూ ఉంటామో అది అంత దీర్ఘకాలంగా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. లేదు ఇష్టాంశంగా వాడేసామనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత అది ఏదో ఒక రోజు నష్టభ్రష్టం అయిపోతున్నమాట, క్షీణించేస్తున్నమాట. అందుకే తద్ ఏతత్రయం, ఈ 3 ఏవైతే నామరూప కర్మ ఏవైతే ఉన్నాయో తద్ ఏతత్రయం సద్ ఇవి సత్తాత్మ ఏంటన. తద్ ఏతత్రయం సత్ ఏకం అయం ఆత్మ. ఈ 3 ఒకటైతే ఈ 3 కూడా సద్ ఏకం అయం ఆత్మ, ఒక ఆత్మ. ఆత్మ ఏక సన్ ఏతత్రయం అంటే ఈ తద్ ఈ 3 నామరూప కర్మ అంటున్నా అంటే ఇక్కడ సత్తాత్మకమైనటువంటి దీన్ని మనం ఆత్మ చెప్పుకున్నాం. ఆత్మ అంటున్నా అంటే ఈ 3 అనమాట. ఈ 3 అంటున్నాం అంటే ఆత్మ అనమాట. అట్లా పోల్చి చెప్పామన్నమాట. ఏంటి? తద్ ఏతత్రయం సత్, ఇవి సత్తాత్మకమైనవి. ఈ 3 కలిసిన మన ఏదో ప్రకృతి అంటే ఏమిటండి? ప్రకృతి అంటే ఏమిటి? సత్వగుణము, రజోగుణం, తమగుణము. సత్వ రజస్తమసాం సామ్యవస్థ ప్రకృతి. ఈ 3 గుణాలని ప్రకృతి అంటున్నామట. ఈ 3 గుణాలు ఇదంతా బ్రహ్మాండం అంతే సత్వగుణము, రజోగుణం, తమగుణంతో వ్యాపించింది. సాంకేతిక మనం చెప్పుకున్నాం. సత్వ రజస్తమసాం సామ్య అవస్థ, ఈ 3 సమాన అవస్థలు ఉంటే దాన్ని ప్రకృతి అంటామట. ఈ ప్రకృతి అంటే ఈ 3 సత్వగుణం, రజోగుణం, తమగుణం ప్రకృతి అంటాం. ప్రకృతి అంటే ఈ 3 అనమాట. అట్లా ఒకదాని కొట్టి మనం పూర్వకంగా చెప్పుకున్నామట. అది కూడా తద్ ఏతత్రయం సత్ ఏకం అయం ఆత్మ, ఇది ఒక ఆత్మ. ఆత్మ అంటే ఈ 3 అంటే ఆత్మ అన్నట్టుగా చెప్పారు ఇక్కడ. ఆత్మ ఏక సన్, ఆత్మ ఒకటే ఉంటూ ఏతత్రయం ఈ 3తో కలిసి యుక్తమై ఉంది అని చెప్పడం ముఖ్య ఉద్దేశం. తద్ ఏతద్ అమృతం అని దీన్ని అమృతం కూడా చెప్పుకున్నాం. ఇది అమృతం. ఏది? ఈ ఆత్మ అనేది అమృతం. ఎందుకంటే సత్యేన చిహ్నం, సత్యంతో ఆచరించబడింది. సత్యేన చిహ్నం అంటే ఆచరించబడింది, గ్రహించబడింది. అందుకే ప్రాణోభావ అమృతం. అందుకే ప్రాణ అమృతం చెప్పి ప్రాణ జీవాత్మక ప్రాణోభావ అమృతం. ప్రాణ అమృత స్వరూపమైంది అంటే శాశ్వతమైన నిత్యమైంది. నామరూపే సత్యం, నామము రూపంలో నామరూపే సత్యం. ఇది నామరూపంలో సత్యాత్మకమైన అంటే ఈ ప్రాణతత్వం ఇది సత్యాత్మకమైన, స్థిరమైన, శాశ్వతమైంది. తాభ్యం అయం ప్రాణశ్చన్న. తాభ్యం అంటే అదుటి అంటే నామరూపంలో, నామము అరూపంలో నామరూప కర్మ అని చెప్పిన నామము రూపము ఈ రెండింటి ద్వారా తాభ్యం అంటే ఈ రెండింటి ద్వారా అయం ప్రాణ ఛన్న, ఈ ప్రాణతత్వం అనేది, ఈ ఆత్మతత్వం అనేది ఆచరించబడింది. అంటే ఆచరించబడింది అంటే ఇప్పుడు మనకు ఈ ప్రాణము, మన జీవాత్మ దేని ద్వారా ఆచరించబడింది? ఈ శరీరం ద్వారా ఆచరించబడిందా? సూక్ష్మంగా ఉంది కదా, మనకు కనిపిస్తుందా? అలాగే ప్రాణం కూడా ఈ శరీరంతో ఆచ్ఛాదించబడింది అన్నమాట. అందుకే తాభ్యాం అంటే నామరూపే సత్యం, తాభ్యాం అయం ప్రాణ ఛన్న, ఆచరించబడింది, గ్రహించబడింది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా ఈ మంత్రాన్ని చెప్పుకున్నాం. కాబట్టి ఈ ప్రాణతత్వం అనేది, ఈ ఆత్మతత్వం అనేది ఈ రూపంలో, ఆకృతి రూపంలో, నామ రూపంలో మనకు ఆచరించబడింది అని చెప్పి ఈ మంత్రాంశం యొక్క చెప్పుకున్నాం. చూడండి, అదే విధంగా ఇక్కడ ఇచ్చాడు. అప్పుడు కర్మం కా సామాన్య ఆత్మ శరీరం. ఈ కర్మ యొక్క సామాన్య ఆడబోతున్న శరీరం అని చెప్పి, ఆత్మ అంటే శరీరం అనమాట. ఇక్కడ అంటే శరీరం అంటే సందర్భం బట్టి ఒకసారి ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం, ఒక చోట సందర్భం బట్టి శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడతాం. ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రంలో మన ఆత్మ శరీరం మీద వ్యామోహం ఉన్నట్లయితే అప్పుడు మనం ఈ శరీరము నశ్వరమైంది, అనిత్యమైంది, దీని మీద వ్యామోహం ఉండకూడదు. ఆ రకంగా అప్పుడు ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి చెప్తాం అన్నమాట. సందర్భాన్ని బట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మ అనేది ఇక్కడ శరీరంతో మొత్తం ప్రాధాన్యంగా చెప్తున్నాం కాబట్టి శరీరం విషయంలో చూసుకోవాలి. యహ్ ఇన్కా ఉక్త, ఇది కారణము. వీటన్నిటికీ కర్మలు అన్నిటికి కారణం అని చెప్పుకున్నాం. ఇసీసే సబ్ కర్మ ఉత్పన్నం అవుతుంది. వీటిని ద్వారానే అన్ని కర్మలు ఉత్పన్నం అవుతాయి. అంటే ఈ శరీరం ద్వారా అన్ని కర్మలు చేయగలుగుతాము. యహ్ ఇన్కా సామహే
అందుకే దీనికి సామాన్ కూడా చెప్పు. ఎందుకంటే ఈ శరీరం ద్వారానే సమస్త కర్మలు సమాన రూపంలో ఏకతా రూపంలో మనం తయారు చేసుకుని ఎలా కావాలంటే అలా తయారు చేసుకుంటాం, సమాన రూపంలో తయారు చేసుకోగలుగుతాం. క్యూంకి సమస్త కర్మంకే బరాబర్ है. ఎందుకంటే ఏ కర్మ అన్నిటి కర్మలను ఇది సమానంగా చేసేస్తున్నాం అని. ఈ కర్మ ఆ కర్మ అనుకోకుండా సమస్త కర్మలు ఏ కర్మలైనా ఎటువంటి కర్మలైనా కూడా అన్నిటి సమాన రూపంలో చేసేస్తుంది. కాబట్టి ఇంకా బ్రహ్మ హై, అందుకే దీన్ని బ్రహ్మ కూడా పోల్చుకున్నాం, బ్రహ్మతో పోల్చుకున్నాం. క్యూంకి యహి సమస్త కర్మం కా ధారణ కర్త, అందుకే ఈ సమస్త కర్మ కూడా ధారణ చేస్తుంది, అంటే వీటిని పోషిస్తుంది, అన్ని రకాలుగా సమాహితం చేసుకుంటుంది, విలీనం చేసుకుంటుంది. కాబట్టి అందుకే వహ యహ తీన్ హోతే హువే, ఈ మూడు ఉంటూ కూడా భిన్న భిన్నంగా నామము రూపము కర్మ, మూడు తత్వాలు కదా, నామము రూపము కర్మ మూడు ఉంటూ కూడా ఈ మూడు అనమాట. అయినప్పటికీ కూడా వహ యహ తీన్ హోతే హుయే భీ ఏక్ ఆత్మ, ఈ మూడు అంటూ కూడా దీన్ని ఆత్మ అంటాము. ఏమంటాము? ఆత్మగా ఈ మూడు ఉంటాయన్నమాట. కొంచెం చెప్పాం కదా, ఒక ద్రవ్యం అంటున్నామంటే దాంట్లో ఏముంటుంది, ఒక పదార్థం అంటున్నామంటే ఏముంటుంది, దానికి ఒక పేరు ఉంటుంది, దాంట్లో ఒక రూపం ఉంటుంది, దాంట్లో ఏదో కర్మ ఉంటుంది ఖచ్చితంగా. ఆ మూడు దాంట్లో దాన్ని ద్రవ్యం అంటాం. ద్రవ్యంలో ఈ మూడు సమాహితం ఉన్నాయి, దాన్ని ఒక ద్రవ్యం అంటాం. ఒక పేరు, పిండం అని చెప్పి పిండంలో పిండానికి ఒక పేరు పెట్టాం, పిండంలో ఒక ఆకృతి ఉంది, ఆ పిండం ద్వారానే మన సమస్త కర్మలు చేయగలుగుతున్నాం. శరీరం అని చెప్పాం మనం, శరీరంలో ఉన్న నామం ఉంది, శరీరం ఒక నామం పెట్టాము, ఒక ఆకృతి విశేషం ఉంది. ఈ ఆత్మ ద్వారానే, ఈ శరీరం ద్వారానే సమస్త కర్మలు అనేక కర్మలు మనం చేయగలుగుతున్నాం అన్నమాట. ఆ రకంగా ఇక్కడ అందుకే ఇక్కడ ఈ మూడు ఉంటూ కూడా ఇది ఒక ఆత్మ. ఆత్మ బి ఏక హోతే బి ఇది, అందుకే ఆత్మ ఆత్మ అనే పదం ఒకటే, కానీ ఆత్మ అనగానే ఈ మూడు పదాలు అందులో సమాహితమై ఉన్నాయి. ఆత్మ అంటున్నాడు ఈ మూడు ఉంటాయి, అందుకే ఆత్మ బి ఏక హోతే బి ఏక హోతే హుయే యహ తీన్ హై, ఈ మూడు అర్థం చేసుకోవాలి, మూడు ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. వహ యహ అమృత్, వహ యహ అమృత్ అంటే ఆత్మ అనేది ప్రాణం అనేది సత్యసే సత్యం చేత ఆచ్ఛాదించబడింది, సత్యం చేత ఆచ్ఛాదించబడింది, సత్యం చేత ఆత్మను ఆచ్ఛాదించబడింది అన్నమాట. నిస్సందేహ ప్రాణి అమృత హే, ఎటువంటి సందేహం లేకుండా నిస్సందేహ ప్రాణి అమృతే, ప్రాణమే అమృత రూపము. అవును, నామ రూపు సత్య, అందుకే నామము రూపము ఇవి రెండు సత్యం అనమాట. దోనంసి, ఈ రెండింటి ద్వారానే నామం చేత రూపం చేతనే ఇహ ప్రాణం డకా హువా హై, అంటే ఆచ్ఛాదించబడింది, ఆవరించబడి ఉంది అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం అన్నమాట. అస్తు, ఇదే విషయాన్ని ఇంకా దీంట్లో మనం చూసినట్టయితే నామరూప కర్మ బ్రహ్మాండం త్రికహే, ఈ బ్రహ్మాండం అంటే ఇక్కడ ఎలా పోల్చి చెప్పా అంటే నామము రూపము కర్మ ఈ బ్రహ్మాండం యొక్క మూడు తత్వాలు, వాక్ చక్షు ఆత్మ. వాణి చక్షు ఆత్మ ఇవి ఎక్కడ ఉన్నాయి? పిండంలో ఉండే మూడు తత్వాలు. నామం అనేది, రూపం అనేది, కర్మ ఎక్కడ చేస్తాం? బహిర్ముఖం చేస్తాం, బ్రహ్మాండం చేస్తామట. అందుకే ఇది బ్రహ్మాండం యొక్క మూడు తత్వాలు చెప్పుకున్నాం. వాణి చక్షు ఆత్మ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పిండంలో ఉంటాయి. అంటే పిండంలో ఉండే మూడు తత్వాలు అన్నమాట. అవి కహాకి బ్రహ్మాండ का त्रिक पिंड से त्रिक में समा जाता है. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి మూడు తత్వాలు ఏవైతే ఉన్నాయో పిండంలో సమాహితం అవుతాయి. వాక్కులో, చక్షులో, ఆత్మలో సమాహితం అవుతాయి అన్నమాట. నామరూప కర్మలు వాణి చక్షు ఆత్మలో సమాహితం అవుతాయి. उस प्रक्रिया का नाम उक्त साम ब्रह्म है. ఇలాంటి ప్రక్రియ ఉక్తము, సామము, బ్రహ్మ అంటాం. దీనికి ఏం పెట్టాం? ఉక్తము కారణం అని చెప్పినాం, దీన్ని సామ అని చెప్పి దీన్ని బ్రహ్మ అని చెప్పుకున్నామట. దీనికి ఏం పెట్టినాం? ఉక్త సామ బ్రహ్మ అని చెప్పుకున్నామట. ఎందుకంటే బ్రహ్మాండికే నామ్, పిండుకే వాణిలో, వాక్కులో, ఈ బ్రహ్మాండంలో ఉండే నామం ఏదైతే అంటే బ్రహ్మాండం ఉండే పదాలకి ఒక నామకరణం చేస్తాం కదా. అందుకే బ్రహ్మాండంలో ఉండే నామాన్నే అంటే నామంతో యుక్తమైన నామవాచకంతో యుక్తమైన పదార్థం ఏదైతే ఉందో అది పిండం యొక్క వాక్కులో, అలాగే బ్రహ్మాండంలో ఉండేటువంటి రూపం ఏదైతే ఉందో అది పిండం యొక్క చక్షువులో, అలాగే బ్రహ్మాండం యొక్క కర్మ ఏదైతే ఉందో అది పిండం యొక్క ఆత్మలో సమాజాతం అవుతుంది, అంటే సమాహితం అవుతుంది, అందులో ఓతప్రోతం అవుతుంది, అందులో కలిసిపోతుంది. అందుకే పిండమే పిండంలో కూడా వాక్కు, చక్షు, ఆత్మ ఈ మూడు తెలుసుకుంటాం. పిండంలో కూడా మనకు వాక్కు, చక్షును, ఆత్మను ఈ మూడును కూడా మనం అర్థం చేసుకుంటాం, తెలుసుకుంటూ ఉంటామంట. అంటే వీడి మూడు పదార్థాలు, తత్వాలు ఇక్కడ గతిశీలంగా ఉన్నాయని చెప్పి. కానీ తీనోం ఏకమే ఆత్మ సమయం, కానీ ఈ మూడు కూడా చక్షువే, వాక్కైనా, చక్షువైనా, ఆత్మ అయినా ఈ మూడు కూడా ఆత్మలు సమాహితం అవుతాయి. ఏంటివి? ఈ మూడు కూడా ఆత్మలు సమాహితం అవుతాయి అన్నమాట.
ఈ మూడు కూడా ఆత్మ, వాణి చక్షు ఆత్మ ఏవైతే మనకు మూడు కనిపిస్తున్నాయో ఈ తీను కూడా తీనం ఏకమే ఆత్మమే సమాజాతే, ఈ మూడు కూడా ఆత్మ సమాహితం అవుతాయంట. ఇక్కడ ఆత్మ ఈ సత్యం, అందుకే ఒక ఆత్మతత్వమే సత్యమైంది, శాశ్వతమైంది, నిత్యమైంది. అది ఆ ఎప్పుడు కూడా దానికి ఆ ఆది అంతమంటూ ఉండవంట, నిత్య శాశ్వతంగా ఉండే తత్వం అనమాట. వహి ఏ తీన్ హో జాతే, ఇవే ఆ మూడు రూపాలుగా భిన్న భిన్న రకాలు కనిపిస్తూ ఉంటుంది, అది ఒకే తత్వం అయినప్పటికీ కూడా. యహ ఆత్మ అమృత రూపం, అందుకే ఆత్మ అమృత రూపం అని చెప్పుకున్నాం. వాణి అవధి చక్షు, వాక్ అవధి చక్షు ఏదైతే సత్య రూపము, అమృత రూప ఆత్మ ఏదైతే ఉందో సత్యరూపు వాణి చేత, సత్యరూపమైన చక్షు చేత ఆవరించబడి ఉంది, ఆచరించబడింది చెప్పుకున్నాం. కాబట్టి ఆత్మాక భౌతిక రూప ప్రాణం ఏదైతే ఉందో, వాణిక భౌతిక రూపం నామం ఏదైతే ఉందో, చక్షుక భౌతిక రూపమైన రూపం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా అమృత రూప ప్రాణము ఏదైతే ఉందో సత్యరూపి నామం చేత, సత్యరూపి రూపం చేత ఆవరించబడి ఉన్నాయని చెప్పి చెప్పుకున్నామట. కాబట్టి మొత్తానికి ఆత్మ ఈ శరీరం చేత ఆవరించబడి ఉంది. ఆవరించబడినప్పుడు సమస్త నామరూప కర్మలతోటి, చక్షు వాక్ సత్యం ఆత్మతోటి ఈ రకంగా భిన్న భిన్న తత్వాలు యుక్తమై ఉండి భిన్న భిన్న కర్మ రూపంలో కర్మానుష్ఠానం ద్వారా ఈ తత్వాలను మనము ఆత్మతత్వాన్ని తెలుసుకుంటున్నాం. ఈ రకంగా ఆ శరీరంలో పిండంలో ఉండే తత్వాన్ని భిన్న భిన్న రకాలుగా ఒక్కొక్క కర్మ, ఒక్కొక్క పదార్థం తత్వం ఏ రకంగా పనిచేస్తుంది, ఏ రకంగా ఇక్కడ యుక్తమై ఉన్నాయి, ఏ రకంగా ఎందులో ఏమేమి సమాహితమై ఉన్నాయి అనే విషయాన్ని కొంచెం విపులంగా విశదీకరించి ఇక్కడ ఈ అంశంలో, ఈ 6వ అంశంలో మనం చెప్పుకున్నాం. ఈ రకంగా మనకు ఇది షష్టమం బ్రాహ్మణం, ఈ 6వ బ్రాహ్మణం ఇక్కడ సమాప్తం అవుతుంది. అందుకే ఛట్టా బ్రాహ్మణం సమాప్తం. ఇక్కడ ఈ ప్రథమాధ్యాయంలో 6వ బ్రాహ్మణం ఇక్కడ మనకు సమాప్తం అవుతుంది అన్నమాట. ఓకేనా? ఈ రకంగా ప్రథమ అధ్యాయాన్ని మనం చెప్పుకున్నాము. అలాగే 2వ అధ్యాయంలో కూడా అలా బ్రాహ్మణం ఉంటాయి, 1వ బ్రాహ్మణం, 2వ బ్రాహ్మణం, 3వ బ్రాహ్మణం చెప్పి ఆ 2వ బ్రాహ్మణం అనేది విశేషంగా మనకు అక్కడ విశేషమైన అక్కడ మనకు దృష్టాంతాలు ఎక్కువగా వచ్చాయి. ఇతిహాసంలో ఉండే మన దేవతలు ఎవరైతే దేవతల యొక్క విషయాన్ని కూడా ఆ పరమాత్మత్వాన్ని తెలుసుకోవడం కోసం భిన్న భిన్న రకాల దృష్టాంతాలు, ఆ బ్రహ్మోపదేశం అజాత శత్రు గార్గ్య యొక్క విషయాన్ని ఆధారం చేసుకుని బ్రహ్మోపదేశం చేయబడింది. అది ఇంకా రోచకంగా ఉంటుంది. అవింటూ మనం రేపు చూద్దాం. అస్తు. ఇందులో ఎవరికైనా ఏమైనా అడిగేది ఉంటే చెప్పండి. అస్తు. ఈ రకంగా మనం ఈ విషయాన్ని ప్రస్తావించుకున్నాము. అస్తు. శాంతి పాలన. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం.